శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ నివారణ తులాభార కాళభైరవాయ నమో నమః. హరి ఓం. ఓం బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ బుధ భగవానుడు ఏడాది తర్వాత వృశ్చిక రాశిలో సంచారము చేయడం వలన సకల శుభాలను, సకల మంచి బుద్ధిని, మంచి జ్ఞానాన్ని, సత్ప్రవర్తనని కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. బుధుడు అనగానే మన బుద్ధికి సంబంధించిన స్వామివారు. అంటే మన బుద్ధి ఎలా ఉండాలంటే కూడా నిత్యము అప్రమత్తత కలిగి ఉండడం, ధర్మబుద్ధి కలిగి ఉండడం, సిద్ధి బుద్ధి అంటారు. అంటే విఘ్నేశ్వర స్వామివారి యొక్క భార్యలు ఇరువురైతే వారు సంకల్ప సిద్ధి, సంకల్ప బుద్ధి అంటూ ఉంటారు. కనుక వారి యొక్క ఆశీస్సులు మనకు ఎలా మంచి బుద్ధి కలిగినప్పుడే మనిషి జీవన విధానం, సత్ప్రవర్తన, ఆరోగ్యము, నియమము, క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని అందరికీ ప్రసాదించాలని కోరుకుందాం. ఇలాంటి కాల సమయంలో బుధుడు మనకు అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే ప్రతి బుధవారం పూట ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు బుధహోర జరుగుతూ ఉంటుంది. కనుక సూర్య నమస్కారం చేయడం, ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేయడం, ప్రతి బుధవారము పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఆహారాన్ని భుజించడం, ఆ పెసరపప్పును నీటిలో నానబెట్టి హనుమంతుడు స్వామివారి దేవాలయంలో ఏర్పాటు చేయడము, శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం వలన బుధుడి యొక్క ఆశీలు కలిగి మనకి మంచి బుద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి. ప్రతి బుధవారం పూట నవగ్రహాల దేవాలయానికి వెళ్ళి 17 సార్లు ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ప్రదక్షిణ చేయడం, అలాగా 1 కేజీ 700 గ్రాముల పెసర్లు కానీ పెసరపప్పును కానీ పసుపు రంగు అంటే విశేషమైన ఆకుపచ్చ రంగు కలిగినటువంటి మూట కట్టి పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు కలిపి అక్కడ నవగ్రహాల దగ్గర ఉంచడము, పూజారికి దానం చేయడము, నానబెట్టినటువంటి ధాన్యాన్ని గోమాతకు ఏర్పాటు చేయడము, నదిలో వేయడం వలన మంచి బుద్ధి, మంచి జ్ఞానము మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. కుంభరాశి వారికి ఏడాది తర్వాత బుధ భగవానుడు రాజ్యస్థానంలో సంచారం చేయడము, ఒకవైపు ఏలనాటి శని ఉండిన కాల సమయంలో, అలా సంవత్సరపు ఇయర్ ఎండింగ్ కాల సమయంలో అలాగే రాజ్యస్థానంలో ఉండడం వలన వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సేవా రంగాలు, వ్యాపారంగ కార్యక్రమాల్లో కుంభరాశి వారికి మంచి స్థితి రాబోతుందని చెప్పి గమనించాలి. మీ పట్టుదల, మీ ఓపిక, మీరు చేస్తున్న సత్కార్యక్రమాల వలన రాబోయే కాలం అంతను కూడా మీరు మరో మైలురాయి దాటుతూ సభలు, సమావేశాల్లో పాల్గొనడం, రాజసన్మానం, గజ సన్మానంలో పాల్గొనే పరిస్థితి ఈ కుంభరాశి వారికి ఉందని చెప్పి గమనించాలి. బుధ భగవానుడు ఇంకనూ మనం విజయం సాధించడానికి మంచి బుద్ధిని, మంచి జ్ఞానాన్ని, వ్యాపార అభివృద్ధిని, జనాకర్షణ, ధనాకర్షణ కలిగినటువంటి వాటిలో విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామికి అక్షయ పాత్ర అంటారు. ఇదొక కంచు పాత్ర. ఈ పాత్రలో 12 రాసులు అచ్చు వేయడం కూడా జరుగుతుంది. కనుక ఈ పాత్రను ప్రతిరోజు మనం ఇంట్లో పెట్టుకొని పూజ చేసిన తదనంతరము ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ శబ్ద తరంగాల్ని సృష్టించడం వలన మనిషి శరీరంలో 7 చక్రాలు వికసింపచేయడం, మనకు మంచి బుద్ధి, మంచి జ్ఞానం కలగడం, వ్యాపారంలో మనం ఏదైతే అనుకుంటున్నామో వాటికున్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ కాళభైరవ స్వామి అక్షయ పాత్ర, కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమము, అలాగనే అక్షయ పాత్రతో పాటు
27 రకాల వస్తువులతో దిష్టి దించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి మంచి బుద్ధిని మంచి జ్ఞానం కలిగించేటువంటి అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుందాం. అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం. అష్టైశ్వర్య స్వాగతం పలుకుదాం. నరదృష్టి, శత్రుదృష్టి, సకల కర్మలను తగ్గించుకునే మానవ ప్రయత్నం చేద్దామని చెప్పి గమనించాలి. అలాగనే ఈ యొక్క ఉప్పును హిమాలయన్ రాక్ సాల్ట్ అంటే సైంధవ లవణము ఉప్పు దీపము అంటారు. అంటే మనము ఏదైనా ఒక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కొన్ని దుష్టగ్రహాలు తొలగించడం కోసం ఉప్పు పోసి దీపం వెలిగిస్తూ ఉంటాం. అలాగనే ఈ యొక్క సైంధవ లవణ ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన 4 వైపులా పైన కింద 30 అడుగుల వరకు నెగిటివిటీని కంట్రోల్ చేయడము, ప్రశాంతత, మంచి నిద్ర, అదృష్టం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. కనుక మనమందరము కూడా సత్ప్రవర్తన కలిగిన జీవితానికి స్వాగతం పలకాలి అన్నట్లయితే ఈ సైంధవ లవణ కాళభైరవ ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకొని అదృష్టానికి స్వాగతం పలుకుదామని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీ యొక్క జాతకాన్ని 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క స్థితిగతులను చెప్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. మన యొక్క దేవాలయంలో ఎవరు జాతకం, జ్యోతిష్యం చెప్పించుకున్నా వారికి కాళభైరవ స్వామి దేవాలయంలో అర్చన, అభిషేకము, ఒక కాళభైరవ ముడుపు, దీపాన్ని పూజను ఏర్పాటు చేసి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి స్వామి యొక్క ఆశీస్సులు కూడా మీకు అందించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, జాతకంలో ఎలాంటి యోగం ఉంది, ఎలాంటి దోషం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అని చెప్పి గమనించగలగాలి. వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడుతూ ఉన్నారా? ఎందుకు జాతకంలో ఇలాంటి దోషాల వలన ఏం జరుగుతుందో విషయం తెలుసుకొని వారు అన్యోన్యంగా కలిసి ఉండేటువంటి ప్రయత్నం చేసి వారిని పార్వతీ పరమేశ్వరులాగా ఉండేటువంటి మానవ ప్రయత్నం చేద్దామని చెప్పి గమనించాలి. అందరిపైనను ఈ బుధ భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మంచి బుద్ధిని, మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం బుధదేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు, ఆధ్యాత్మిక వీడియోలు భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.